ఆడవాళ్ళు ముఖ్యంగా వాళ్ళకి కొంచెం అశ్రద్ధ ఎక్కువ. వాళ్ళ మీద వాళ్ళకి, పక్కనోళ్ళ మీద, ఇంట్లో వాళ్ళని చూసుకోవడంలో మాత్రం టాప్‌లో ఉంటారు. తనని తాను కేర్ చేసుకోవడంలో కొంచెం తక్కువ. అంటే వాళ్ళకి వాళ్ళు ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి? నాకు వెరికోజ్ వెయిన్స్ ఉంది అనేది. సో మనకి సిమ్టమ్స్ ఉంటాయి. ప్లస్ మనకి ఓకే. విజిబిలిటీ ఉంటాయి. హుహు. సిమ్టమ్స్ అంటే లైక్ ఎక్కువసేపు నిలబడుకున్న పెయిన్స్ రావడము, నైట్ పడుకునేటప్పుడు మజిల్ క్రాంప్స్ రావడము. అంటే మోకాళ్ళ దగ్గరనా? లేకపోతే ఎక్కడ కాఫ్ వస్తది? మజిల్ దగ్గర వస్తుంది. కాఫ్ మజిల్ గాని, తొడల దగ్గర గాని. సో నైట్ మనం పడుకున్నప్పుడు మనకి చీమలు పారుతున్నట్టు, క్రాంప్స్ అంటే మనకి ఎవరో పట్టి హ్మ్. లాగేస్తున్నట్టు. హ్మ్. హ్మ్. అలాంటి టైంలో ఏం చేస్తారంటే కొంతమంది లేసి కాళ్ళకి మసాజ్ చేసుకొని, అలా కొంచెం టెంపరరీగా రిలీఫ్ పెట్టుకొని అవును. పడుకుంటారనమాట. సో ఇవి సిమ్టమ్స్. ఇంకా మనకి విజిబిలిటీల ప్రకారం చూసుకుంటే మనకి కాళ్ళల్లో కానీ, లేకుంటే వెనకాల తొడ వైపున కానీ, మోకాళ్ళ వెనకాల కానీ మనకి స్పైడర్ వెయిన్స్ ఉంటాయన్నమాట. స్పైడర్ వెయిన్స్ అంటే? స్పైడర్ వెయిన్స్ అంటారు. సో అన్ని వెయిన్స్ కలిపి ఒకసారిగా మన సాలిపురుగు గూడులాగా అలా ఉంటుందన్నమాట. ఓకే. ఓకే. హుహు. సో అలా ఉంటాయన్నమాట. సో అది మనకి స్టేజ్ 1లో ఉంటుంది. వారికోస్ వెయిన్స్ స్టేజ్ 1లో మనకి చూసుకోవచ్చు. అంటే మీరు అలా అంటే నాకు ఇంకొకటి గుర్తొస్తుంది. జనరల్లీ ఆడవాళ్ళు షార్ట్స్ ఏసుకున్నప్పుడు గానీ, మోడర్న్ డ్రెసెస్ వేసుకున్నప్పుడు గానీ, సో ఆ నీస్ దగ్గర కరెక్ట్‌గా బ్యాక్ సైడ్ ఆఫ్ ద నీ అక్కడ ఆ ఫోల్డింగ్ దగ్గర గ్రీనిష్ కలర్‌లో వెయిన్స్ బయటికి విజిబుల్‌గా ఉంటూ ఉంటాయి. వాటిని కూడా మనం వెరికోజ్ వెయిన్స్ లానే క్యాలిక్యులేట్ చేసుకోవాలా? లేకపోతే వెరికోజ్ వెయిన్స్‌కి వాటికి అసలు సంబంధం లేదా? సో వాటిని కూడా మనం వారికోస్ వెయిన్స్ గానే మనం కేటగిరీస్ చేసుకోవాలి. ఓకే. టు సీప్ క్లాసిఫికేషన్ లో మనకి క్లినికల్ గా చూసుకుంటే స్టేజ్ 1లో మనకి స్పైడర్ వారికోస్ వెయిన్స్ ఉంటాయి. ఓకే. సో స్టేజ్ 2కి వెళ్ళేసరికి అది వారికోస్ వెయిన్స్ అవుతుంది. స్టేజ్ 3కి వెళ్ళేసరికి స్వెల్లింగ్ వస్తుంది. ఓహ్! 4 అయితే మనకి స్కిన్ చేంజెస్ గానీ, 5 అయితే అల్సర్ పడి మానిపోవడం, 6th అయితే ఆ అల్సర్ అలాగే ప్రొలాంగ్ అవ్వడం. సో ఇవి స్టేజెస్ ఉంటాయన్నమాట.